శోభ తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హిజ్రాల్ కత్తులతో దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను మా బిల్డింగ్ చూపిస్తాను, అందరూ అక్కడే ఉంటారు. బాబు సార్ మాట్లాడుతున్నా కొట్టకొరే రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిలో ఉన్నందున తన నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఉచిత పథకాలపై మాట్లాడిన ఆయన ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖి నా సూచన. స్టేట్ అయినా అంతే, ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు. ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు, మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా? ఒక రోడ్డు వేసాడా? ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు. కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను. ఆయన అమ్మఒడి ఒక పిల్లడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఆయన 10,000 రూపాయలు రైతుకి ఇస్తే మేము 15,000 ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం? డబ్బులు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే పంచిపెట్టడం. ఆయన ఇంకా ఎక్కువ పంచిపెడతానంటున్నాడు. మధ్య పెట్టడమో మోసం అన్నా చేయాలి, లేకపోతే రాష్ట్రాన్ని దేవాలయాన్ని దించాలి. ఏదో మీరందరూ అనుకుంటున్నారు, కొంతమంది అనుకున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన జగన్ 2.0 సూపర్ యాప్ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెరతీసింది. పార్టీ శ్రేణుల నుంచి ఈ యాప్ పట్ల భారీ స్పందన వస్తోంది. ఈ యాప్ ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్లు చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో
ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మందే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరు ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు పోలీసుల లాకప్ హత్యలకు మారుపేరుగా మారిందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరిగిన మనుబోడు లాకప్ డెత్, బుచ్చిరెడ్డిపాలెం ఏవో శ్రీహరి హత్య ఉదంతాలే ఇందుకు సజీవ సాక్ష్యాలని, పోలీసుల వైఫల్యాలు మరియు అధికార పార్టీ నేతల ప్రమేయంపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలిసి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క కక్ష సాధింపులకి ఈరోజు బలి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా
ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించినటువంటి చెరుకుమూడి గ్రామవాసిని ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలో అంటే అది 100కి 90కి వాకప్ డెత్గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందితులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసుని నీరు కార్చాలనేటువంటి ప్రయత్నంతో పోలీసు అధికారులు అందరూ ఒక్కత్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తీసుకుంటున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే జరిగినటువంటి సంఘటనలు ఎందుకు చెప్తున్నామంటే తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు. కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేర్చారంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి 1 గంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3:30-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయ్యా మీరు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పడం. మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు, మీరు పట్టుకున్నప్పుడు పనికిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. పట్టణాన్ని ఈడ్చి మీరు కొట్టినటువంటి ఆనవాళ్ళు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారి మేమందరం వెళ్ళి చూసి వచ్చాము. ఇప్పుడు ఒంటి మీద గాయాలు ఉన్నాయి, వెనక్కి తిప్పి చూసాం, వీపు మీద గాయాలు ఉన్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలుగా చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేయించండి, ఉన్నటువంటి దాని మీద మొత్తం కూడా ఎక్కడా కూడా ఎక్స్పర్ట్స్ చేత ఎవడో ఒకరి చేత చేయించేందుకు వ్యాపారులు అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు లేకనే ఈ దుస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు లేదని బీఆర్ఎస్ చెబితే 40 లక్షల టన్నుల బొగ్గు ఉందని సర్కార్ బుకాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్న కాంగ్రెస్ పెద్దలు కమిషన్లు మాత్రం దండిగా దండుకున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఇవాళ కూడా సగం కూడా ఎందుకు ఎత్తలు? అది ఏఎన్డీఎస్సీ అడ్డం వచ్చింది, ఎవడు అడ్డం వచ్చింది? ఇక్కడ మేము గిట్ట అడ్డం వచ్చినావా? ఎందుకు ఎత్తలేవు నీళ్లు దేవాదుల కాడ? నేను ఎందుకో నోరిప్పలేను. పోతాం రేపో మాపో దేవాదుల కాడికి పోయి ఆడ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి ఎన్ని మోటార్లు నడుస్తలేవో ఆ నది సాక్షిగా నీ పంపవు సాక్షిగా మీ తప్పిదాన్ని ప్రజల దృష్టిలో పెడతాం. ఇక పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం.
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు. కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో కొత్తగూడెం కానీ, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి అన్ని పవర్ స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈరోజు కూడా 6 నుంచి 7 రోజులకు మించి స్టాక్ లేదు. ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. మొత్తం నిజంగా ఈరోజు అసలు విద్యుత్ కోత ఎందుకు ఉండాలండి? ఇదేం సీజన్ కాదు, ఎండాకాలం అంతకంటే కాదు. వాస్తవానికి లోడ్ కూడా హార్డ్లీ 15. మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? బొగ్గు మంత్రి, విద్యుత్ మంత్రి 2 బట్టిగారే కదా. ఆనాడు కేసీఆర్ గారు ఉదయం లేవంగానే ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు సరఫరా మీద 5 నిమిషాలు రివ్యూ చేసినాకనే ఆయన దినచర్య ఆ రోజు ప్రారంభమయ్యేది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డిలోని కొండాపూర్, కంది, సదాశివపేట, నిజామాబాద్లోని పరిధిలోని సాలూర, కామారెడ్డి, నిజాం సాగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. ఇక ఇవాళ ఉదయం 9 తర్వాత ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆగేటమ్మా. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి భారీ ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుండి మోస్తరు ఇప్పటి వరకు ఉంటుందండి. రేపటి నుంచి ఇంకా సిస్టమ్ ఇంకా మీదకెళ్ళి అది క్రాస్ అయిపోయి మనకి భూభాగం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి మనకు వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇంకా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హిజ్రాల్ కత్తులతో దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేదు మా బిల్డింగ్ అంటే చూపిస్తాను.